హలో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. డ్యూడ్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ స్టార్టింగ్ అయిన 10 నిమిషాలకే స్టోరీ కొంచెం బిల్డ్ అవుతుంది అని అనిపిస్తుంది మనకు. స్టోరీలోకి చాలా నీట్గా అయితే తీసుకుని డైరెక్టర్ ఖచ్చితంగా కథలోకి అయితే తీసుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ మూవీ, దాంట్లో ఏం ఫరక్ లేదు, ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ మూవీనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఏంటి దీనికోసం అంటే ఒక లవ్ స్టోరీ గురించే. మూవీ మాత్రం ఎక్సలెంట్గానే ఉంది. మూవీ ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా తీశారు. మూవీ అయితే ఖచ్చితంగా చూడండి మీరు. మూవీ వచ్చేసి ఇంకా లిటరలీ చాలా బాగుంది. ఇంకా ఏం దాంట్లో ఇబ్బంది లేదు. ఇంకా మీరు వెళ్ళే వీడియోని బట్టి ఇంకా ఉంటుంది. మీరు మూవీ ఖచ్చితంగా ఇది మాత్రం చూడాల్సింది. మూవీ బాగుంది. మూవీ ఇంకొచ్చేసి నా జెన్యూన్ రివ్యూ అయితే స్టోరీ అయితే చాలా బాగుంది. కొత్త స్టోరీ, లవ్ స్టోరీ, కామెడీ, ఆ ఫీల్ గుడ్, అంతా యాక్షన్ కానివ్వండి, తన యాక్టింగ్ స్కిల్ కానివ్వండి, చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, విలనిజం కానివ్వండి, ఫర్దర్గా కొన్ని ట్విస్టులు అయితే 3-4 ట్విస్టులు అయితే ఉన్నాయి. 3-4 ట్విస్టులు అయితే మీరు ఖచ్చితంగా డెఫినెట్గా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ, హీరో ఎలివేషన్ కానీ, స్టోరీ కానివ్వండి, తీసే విధానం కానీ, సినిమా సంబంధించిన గ్రాఫిక్స్ కానివ్వండి, అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా పోతే సినిమా గ్రాఫిక్స్ కానివ్వండి చాలా బాగా తీశారు. అక్కడక్కడ కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో బ్యాలెన్స్ అయితే చేశాడు. ఇంకా అయితే ఏందిరా మామ ఈ సినిమా లోపు బీభత్సం తెప్పిస్తాడు. ఒక ఇంటర్వెల్ ముందు ఒక సీన్ ఉంటుంది, అదైతే ఒక 15 మినిట్స్ అయితే పీక్స్. అస్సలు ఇది కదా సినిమా అంటే, ఇలా కదా తీయాలి అనేది అయితే ఖచ్చితంగా ఇది కదా సినిమా అంటే, ఇలా కదా ఇంటర్వ్యూ బ్లాక్ అంటే ఇలా ఉండాలి, ఇలా తీశాడు. ఇంకా ఇంటర్వెల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. ఇంటర్వెల్ తర్వాత ఇంకా స్టోరీ అయితే ఎందుకు చేశాడు, ఎలా వచ్చాడు, ఇతను ఎవరు, ఏంది అనేది అయితే స్టోరీ అనమాట. అక్కడ కథ మొదలవుతుంది. అప్పుడు వస్తాడు ప్రకాష్ రాజ్, బ్యూటిఫుల్ లుక్తో కనిపిస్తాడు. బ్రహ్మాండంగా ఉంటుంది. తన విజన్ కానీ, తన స్టోరీ కానివ్వండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అది నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కు 3.5. అది మా రేటింగ్.